ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. కొందరు జ్ఞానులు వారి జ్ఞానాన్ని బట్టి, ఆలోచన తీరును బట్టి గర్విస్తుంటారు. ఇలాంటి వారి యొక్క గర్వాన్ని అణచడానికి దేవుడు లోకంలోని వెర్రివారిని తీసుకొని జ్ఞానవంతులుగా మార్చి గర్వంతో ఊగిపోతున్న జ్ఞానులకు సిగ్గు వచ్చేలా చేస్తారు. మన నిజ జీవితంలో చూస్తూ ఉంటాం, మనతోనే ఉంటూ లోక జ్ఞానమేమీ తెలియకుండా అందరికీ లోబడుతూ పెరిగే కొందరు జనులను ఒకానొక రోజు దేవుడు వారిని ఉన్నత స్థితికి తీసుకువెళ్తాడు. ఆ స్థితి ఎవరు ఊహించలేరు. అప్పుడు చుట్టూ ఉన్నవారు అనుకుంటారు, వీడేంటి పిచ్చోడ్లా ఎవరేం చెప్పినా తలాడించేవాడు, ఇప్పుడు ఇంత ఉన్నతమైన స్థితికి వచ్చాడు అని. దేవుడు చేసే కార్యాలు ఇలాగే ఉంటాయి. ఇప్పటి వరకు ఎవరి మాట వినకుండా నీకున్న టాలెంట్స్ని బట్టి గర్విస్తున్నావేమో, జాగ్రత్త. నిన్ను సిగ్గుపరచడానికి నీ పక్కన ఉండే ఒక వెర్రివాడిని ఉపయోగించుకుంటాడు. నీకు ఆ స్థితి వద్దు అనుకుంటే దేవునితో సహా ప్రతి ఒక్కరికి లోబడి జీవించు. నీ ఇష్ట రాజ్యాన్ని పక్కన పెట్టు, బాగుపడతావు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.